హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తిక్ని అండి. ఈరోజు కోటలో వెలిసి ఉన్న సాయిబాబా గుడిని చూపిస్తాను, చూడండి. అలాగే సాయిబాబా మంచి మాటలు చెప్తాను, వినండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ శ్రీ సాయిబాబా దివ్య ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు ఒక భక్తురాలు బాబాని అడిగిందంట, బాబా, నేను ఆనందంగా ఉన్నప్పుడు నా పక్కనే ఉన్నావు, ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను, నువ్వు ఎందుకు నా పక్కన లేవు అని బాబాని అడిగిందంట ఆ భక్తురాలు. అప్పుడు బాబా, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీలోనే ఉండి నేను ఆ బాధని అనుభవిస్తూ ఉన్నాను తల్లి. ఏ కష్టము వచ్చినా ప్రతిరోజు సాయిబాబా అనే నామాన్ని స్మరించుకోండి. ఎందుకంటే బాబా కష్టాలు ఉన్నా నేను నీ పక్కనే ఉన్నాను అని సూచకం. కష్టంలో నువ్వు ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకుంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకు, నా నామాన్ని స్మరిస్తూ ఉండు. సాయి అని పిలిస్తే చాలు, నేను నీ పక్కనే ఉంటాను. నీ బాధ నాది కూడా, నీ కన్నీళ్ళు నాకు తెలుసు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీకు నమ్మకం ఉంటే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ వెంటే ఉన్నాను. జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి. జీవితం అనేది సముద్రం లాంటిది. కొన్ని సమయాల్లో అలలు ఎగసిపడుతాయి, కానీ నువ్వు వెనక్కి తిరగకు, ధైర్యంగా ఉండాలి. భగవంతుడు మర్రి చెట్టు ఊడల్లా మారి నిన్ను రక్షిస్తుంటాడు బిడ్డ. ఏ కష్టం వచ్చినా బాధపడవద్దు, నీకు నేను ఉన్నా. భగవంతుడు ఊడల్లా మారి నిన్ను రక్షిస్తుంటారు బిడ్డ. ఏ కష్టం వచ్చినా బాధపడవద్దు, నీకు నేను ఉన్నా. ఒక్కసారి దెబ్బతింటే కదా తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి దెబ్బతింటే కదా తెలుస్తుంది నువ్వు ఎలా గెలవాలో. ఒక్కసారి దెబ్బతింటే కదా నీలో ధైర్యం ఎంతుందో తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకో, భగవంతుడు ఒక తలుపు మూసేస్తే మరొక తలుపు తెరుస్తారు, తప్పకుండా తెరుస్తాడు. ఇది నిజమైతే ఆశ్చర్యపడబోకండి. మరికొద్ది నెలల్లో మీరు కోరుకున్న కలలు నిజమవుతాయి బిడ్డ. మీరు కలల జీవితాన్ని నెరవేరబోతున్నాయి. నన్ను నమ్మండి. నేను మీ ఇంటికి ఏ రూపంలోనైనా వస్తాను తల్లి. నేను మీతోనే ఉన్నాను తల్లి. చూడు బిడ్డ, నువ్వు నాకు పూజలు చేయవద్దు, ప్రార్థనలు చేయవద్దు, ధూపదీప నైవేద్యాలతో నన్ను స్మరించవద్దు. నేను మిమ్మల్ని ఏదీ అడగను. అది అంతా మన మనసుకు ప్రశాంతత కోసం. నేను నిన్ను ఏమీ అడగను. సాయి అని నామాన్ని స్మరిస్తే చాలు. ఎంతటి కష్టమైనా నేను తీరుస్తాను బిడ్డ అని సాయిబాబా ఈ విధంగా మనకు చెప్తున్నారు. నేనైతే మనస్ఫూర్తిగా ఆ సాయిబాబాని సాష్టాంగ నమస్కారం చేసుకొని నా మనసులో ఉన్న కోరికలు ఆ బాబాకి చెప్పుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.